సినిమాపై బజ్ చేయాలంటే జస్ట్ ప్రమోషన్స్ సరిపోవు, అంతకు మించి ఏదైనా ఉండాల్సిందే. సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగేంత మ్యాటర్ సినిమాకు ఉందని ఆడియన్స్ నమ్మాలి. అప్పుడే టికెట్లు తెగేది. సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించేందుకు వారధిగా మారాయి ట్రైలర్స్ అండ్ టీజర్స్. ఓ సినిమాను చూడాలా వద్దా అని డిసైడ్ చేస్తున్నాయి టీజర్ అండ్ ట్రైలర్స్. మూవీపై హైప్ క్రియేట్ చేసే బాధ్యతను తీసుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో ముఖ్య భాగం వీటిదే. బొమ్మను ఎంజాయ్ చేయాలన్న థాట్ ను ప్రేక్షకుడికి కలిగించడంలో సాధనాలుగా మారాయనడంలో సందేహమే లేదు. ఈ మధ్య కాలంలో నిద్రపోతున్న పలు సినిమాలను తట్టిలేపాయి టీజర్ అండ్ ట్రైలర్స్. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కన్నప్ప. గతంలో విడుదల చేసిన టీజర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. మంచు విష్ణు కూడా ట్రోలర్లకు బలయ్యాడు. కానీ ట్రైలర్ కట్ ఒక్కసారిగా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. షూటింగ్ డిలే, విడుదల వాయిదాల పర్వంతో నిద్రపోతున్న హరిహర వీరమలను తట్టిలేపింది ట్రైలర్. అంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ కానీ, మాట వినాలి సాంగ్, ఈ మధ్యలో వచ్చిన నిధి అగర్వాల్ ఆల్బమ్ కానీ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాపై హైప్, హోప్ పోతున్న సమయంలో ట్రైలర్ కట్ అంచనాలను డబుల్ అయ్యేలా చేసింది. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ కట్ హరిహర వీరమల్లు ఓపెనింగ్స్ కు బాగా యూజ్ అయ్యేట్టే కనిపిస్తున్నాయి. మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్పై అంచనాలున్నాయి. కానీ దర్శకుడిని బిలీవ్ చేయలేకపోతున్నారు డార్లింగ్ అభిమానులు. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఓకే అనిపించినా మోషన్ పోస్టర్ దెబ్బేసింది. దీనికి తోడు షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ ఉండడం, థియేటర్లోకి ఎప్పుడొస్తుందో క్లారిటీ లేకపోవడంతో మరింత ఆందోళన చెందారు. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టేశాడు మారుతి. టీజర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊపిరిపోశాడు. అలాగే తమ్ముడు నితిన్ విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పటి వరకు రాని హైప్, రిలీజ్ ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్ పెంచేశాడు వేణు శ్రీరామ్. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు టీజర్ ట్రైలర్స్ ఒక వెపన్ గా మారుతున్నాయి అన్నది వాస్తవమే.